హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద సిరీస్ అయితే రాబోతోంది. మనోహరినే అరుంధతిని చంపింది మనోహరినే రణ్వీర్ వైఫ్ అని తెలుసుకున్న అమర్ ఎక్కడ తనని చంపేస్తారోనని మనోహరినే అమర్ని చంపడానికి ట్రై చేసి అమర్ని యాక్సిడెంట్ చేసేస్తుంది. తర్వాత ఏం జరగబోతుంది అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ కొడైకెనాల్కి రీచ్ అయ్యి ఆ లోయ దగ్గర నించొని అరుంధతి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బాబ్జీ లారీలో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అనుకోకుండా బాబ్జీకి యాక్సిడెంట్ అవుతుంది. బాబ్జీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు అమర్. వెంటనే బాబ్జీ దగ్గరికి వెళ్ళి, బాబ్జీ, నా భార్యని చంపమని నీకు డబ్బులు ఎవరిచ్చారు, చెప్పు చెప్పు అని అడుగుతారు. సార్, చచ్చిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు. మిమ్మల్ని మిమ్మల్ని ఇంత బాధ పెట్టిన పాపమే నాకు శాపమై తగిలింది సార్. చెప్తాను సార్. నాకు డబ్బులు ఇచ్చింది మనోహరి, మీ భార్యను చంపమని చెప్పింది మనోహరి అనగానే ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు. కుప్ప కూలిపోతారు. అప్పుడే ఇంకా బాబ్జీ చనిపోతారు. సో అక్కడ లోకల్ పోలీస్ని పిలిపిస్తారనమాట అమర్. అలా లోకల్ పోలీస్ వచ్చి బాబ్జీ బాడీని పోస్ట్ మార్టంకి తీసుకువెళ్తూ అమర్ దగ్గరికి వస్తారు. వచ్చి, సార్, మేము ఎంక్వైరీ చేశాం సార్. మాకు తెలిసింది ఏంటి అంటే మీ వైఫ్ అరుంధతిని చంపింది మీ ఇంట్లో ఉంటున్న వ్యక్తే సార్. ఆవిడ ఎవరో కాదు, మనోహరి. ఎందుకంటే ఆవిడపై మాకు డౌట్ వచ్చి ఆవిడ ప్రతి మూమెంట్ని మేము క్యాల్కులేట్ చేసాం. అండ్ ఒక దొంగ ద్వారా ఆవిడ ఫోన్ కూడా మేము దొంగలించేలా చేసాం సార్. అది ఆవిడ దొంగ అనుకుంది, బట్ అది మన కానిస్టేబులే. సో ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ, కాల్ డేటా లిస్ట్ మొత్తం తీస్తే అరుంధతిని చంపించింది ఆవిడేనని క్లియర్గా అర్థమైంది సార్ అని ఇన్స్పెక్టర్ కూడా చెప్తారు. సో అమర్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మా ఇంట్లో ఉంటుంది, తనని నేను ఎంతో నమ్మాను, అరుంధతి ఫ్రెండ్గా ఎంతో అభిమానించి ఇంట్లోనే ఉంచి తన్ని అంతలా చూసుకుంటే తను అరుంధతిని చంపేసిందా, అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని చాలా బాధపడుతూ ఉంటారు అమర్. అలా ఇంకా నడుచుకుంటూ వచ్చి వెంటనే రణ్వీర్కి కాల్ చేస్తారు. కానిస్టేబుల్ రణ్వీర్కి కాల్ ఇస్తారు. హలో, ఏంటి అమరేంద్ర, నా భార్యని కనిపెట్టాలని నువ్వు వేస్తున్న ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయా అని అడుగుతారు. నీ భార్య ఎవరో నాకు తెలిసిపోయింది. నీ భార్య మనోహరినే కదా అని అంటారు అమర్. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. అమరేంద్ర, నిజంగా నువ్వు జీనియస్. ఇంత త్వరగా కనిపెట్టేస్తావని అనుకోలేదు. ఎస్, నా భార్య ఆ మనోహరిని. ఇన్నాళ్ళు మీ ముందు కావాలనే నాటకాలు వేసింది. తను నిన్ను దక్కించుకోవడానికి ఇదంతా చేసింది. మనోహరినే నా భార్య అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా అమర్ అయితే అలా తనకి షాక్లో ఉండిపోతాడు. సో వెంటనే అమర్ ఇంకా అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ అసలు ఇప్పుడు ఏం చేయాలి, మనోహరికి ఎలాంటి తగిన శిక్ష వేయాలి, జీవితంలో ఎవరినైతే ఎక్కువగా నమ్మానో తను ఇంతలా నన్ను మోసం చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అని అమర్ అలా నడుచుకుంటూ వస్తుంటే మనోహరి ఇదంతా గమనిస్తుంది. చెట్టు చాటు నుండి చూసి, అంటే క్లియర్గా నా గురించి అమర్కి తెలిసిపోయింది. సో నేను ఖచ్చితంగా అమర్కి ఏదో ఒక ప్లాన్ వేయాలి. అమర్ని ఇలాగే వదిలేస్తే నన్ను చంపేస్తాడు. కాబట్టి నేను ఖచ్చితంగా అమర్ని చంపేయాలి. నాకు నా ప్రాణాల కంటే ఎవ్వరి ప్రాణాలు ఎక్కువ కాదు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి కార్ని తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా విచిత్రగుప్త, నారద మహర్షి చూస్తూ ఉంటారు. ఇంకా వెంటనే విచిత్రగుప్త యమధర్మరాజుని చూస్తారు. ప్రభు, మీరిక్కడ అని అంటారు. ఒక ప్రాణాన్ని తీసుకు వెళ్ళడానికి వచ్చాను విచిత్ర, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతారు. అదే ప్రభు, మనం దగ్గరుండి కిందకి పంపించిన ఆ అరుంధతి బాలిక పతిదేవుడు అమరేంద్రవర్మ చూశారా ప్రభు, ఇప్పుడు ప్రమాదానికి గురవబోతున్నారు. ఒకవేళ మన చిట్టాలో ఇతని పేరు కూడా ఉందా ప్రభు అని అడుగుతారు యమధర్మరాజుని విచిత్రగుప్త. లేదు గుప్తా, కంగారు పడకు, అతగాడి పేరు మన చిట్టాలో లేదు అని అంటారు. అమ్మయ్యా అని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విచిత్రగుప్త. మరి అతగాడు అనేసరికి అతగాడికి ఇప్పుడు కేవలం గండం మాత్రమే ఉంది. ఈ గండం వల్ల అతని జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది అని చెప్పేసరికి
తదాస్తు అని ఒక సౌండ్ వినపడుతుంది. అలా మనోహరి అమర్ని గుద్దేస్తుంది, యాక్సిడెంట్ చేసేస్తుంది. ఎలా అయితే అరుంధతి ఆ డీప్ లోయలో పడిపోతుండో ట్రెంచ్లో అలాగే అమర్ కూడా పరుగున దొర్లుకుంటూ వెళ్ళి ఒక డీప్ లోయలో పడిపోతారు. మనోహరి గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అమర్ని వెళ్ళి కాపాడాలా? లేదు, అమర్ నన్ను చంపేస్తాడు. ఈ విషయం నాకు కూడా తెలియనట్టు వెళ్ళిపోతానని చెప్పి ఇంక వెంటనే మనోహరి అయితే అలా వెళ్ళిపోతుంది. మనోహరి అక్కడి నుండి పారిపోతుంది. అమర్ అలా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతారు. చాలా గాయాలైపోతూ ఉంటాయి. అప్పుడే కరెక్ట్గా విచిత్రగుప్త ఇప్పుడు ఎలా ప్రభు అని ఆలోచిస్తూ ఉంటే అటువైపుగా కొంతమంది పని వాళ్ళు వెళ్తూ ఉంటారు. వెళ్ళి అయ్యో అక్కడెవరో పడిపోయినట్టున్నారు, రా చూద్దామని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకొని వెళ్ళేసరికి ఇంకా అలా తన తలకి కట్టుకట్టి వాళ్ళ దగ్గర ఉన్న నాటు వైద్యాన్నైతే చేస్తారు. పాపమ్మ పని వాళ్ళైతే ఇంకా ఈ విషయాన్ని మన అయ్యగారితో చెప్పాలి అని ఒక పల్లెటూరు, ఆ కొడైకెనాల్ పక్కనే ఉన్న ఒక పల్లెటూరుకైతే అయితే వెళ్తారనమాట. వెళ్ళి అలా ఇంకా ఇలా బాబు ఒకతను లోయలో పడిపోయారు, మా ఇంట్లో తీసుకొచ్చి పెట్టాము, కానీ అతనికి సరైన వైద్యం అందుతుందో లేదో అని భయంగా ఉంది బాబు అని చెప్పి వాళ్ళ ఊర్లో ఒక పెద్ద మనిషికి చెప్తారు. ఆ పెద్ద మనిషి మన ఊర్లో అతనికి ప్రమాదం జరిగింది అంటే అది మనకి జరిగినట్టే, కాబట్టి అతన్ని కాపాడే బాధ్యత నాది, నా ఇంటికి తీసుకురండి, నేను వైద్యుడిని పిలిపిస్తాను అని ఇంకా అలా వాళ్ళ ఇంటికైతే తీసుకొని వెళ్తారు. సో అలా ఆ ఊరి ఆ కొడైకెనాల్ పక్కనున్న పల్లెటూరికి సర్పంచ్ లాంటి వ్యక్తి అయితే ఇంకా అమర్ని దగ్గరుండి ట్రీట్మెంట్ జరిపిస్తారు. ఇది ఇలా ఉండగా బాగీకి ఇంకా అలా దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకెందుకో మనసంతా కీడు శంకిస్తుంది, కానీ ఖచ్చితంగా నువ్వే ఆయన్ని కాపాడాలి, ఆయన చాలా మంచివారు, ఇప్పటి వరకు పాపాలే చేయని వ్యక్తి, పుణ్యాలే చేశారు, ఆ పుణ్యాన్ని నువ్వే కాపాడాలి, నువ్వే అని ఇంకా అలా పాపం చెప్తారనమాట బాగి దేవుడితో. అప్పుడే కరెక్ట్గా రాతోడు పరిగెత్తుకుంటూ వస్తారు. మిస్సమ్మ అని అంటారు. ఏమైంది రాతోడు అని అడుగుతారు. మిస్సమ్మ సార్ కనిపించట్లేదు మిస్సమ్మ అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఏంటి రాతోడ్, ఏం చెప్తున్నావు నువ్వు, ఆయన కనిపించకపోవడం ఏంటి అని అంటారు. అవును మిస్సమ్మ, పోలీస్ సార్తో మాట్లాడిన తర్వాత మనోహరిని అని నిజం తెలుసుకున్న తర్వాత సార్ మిస్ అయిపోయారు మిస్సమ్మ, అసలు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు మిస్సమ్మ అని ఏడుస్తూ ఉంటారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా రాతోడ్ అని అంటారు. ఇచ్చాను మిస్సమ్మ, కానీ ఈ విషయం పిల్లలకు తెలిస్తే భయపడతారు కదా అనేసరికి పాపం బాగి కూడా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడే మనోహరి వస్తుంది. వెంటనే మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరి గొంతు గట్టిగా పట్టుకుంటుంది. బాగి నన్ను వదులు, ఏం చేస్తున్నావు? వదలడం కదే, చంపేస్తా, చెప్పు ఆయన్నేం చేసావు, ఏం చేసావే రాక్షసి అని అడుగుతారు. నేనేం చేశాను, నేనేం చేయలేదు అనేసరికి చంపేస్తా, అబద్ధం చెప్పావంటే చెప్తున్నా, చెప్పు ఆయన ఎక్కడా అని అడుగుతారు. వదులు, నేనేదో వేరే ఊర్లో వెళ్ళి పని చేసుకొని వస్తుంటే నన్నంటావేంటి, నాకు అమర్ ఎక్కడున్నాడో తెలీదు, అయినా అమర్ గురించి ఏంటి అని అంటారు. చూడు, నాకు నీ మీద ఎప్పటి నిండో డౌట్గా ఉంది, మేం మాట్లాడుకున్న మాటలు నువ్వు విన్నావనుకుని నాకు తెలుసు, ఆయన కొడైకెనాల్ వెళ్తున్నారనుకుని నీకు తెలుసు, కావాలని ఆయన్ని ఎక్కడో దాచిపెట్టావు కదా, సమాజం దృష్టిలో ఆయన మిస్ అయిపోయాడని చెప్తున్నావు కదా అని అంటారు. లేదు, నేను నిజం చెప్తున్నాను, నేను అలా చేయలేదు అనేసరికి సరే నువ్వు అలా చేయలేదు నేను నమ్ముతాను, కానీ పోలీసులు నమ్మరు కదా. రాతోడ్, ఈ మనోహరిని బయటికి గెంటేసాయి, ఈ మనోహరిని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఫైల్ చేస్తాను. నా భర్త మిస్ అయ్యడానికి కారణం, నా అక్క అరుంధతి చచ్చిపోవడానికి కారణం ఈ రాక్షసాని అఫీషియల్గా రికార్డ్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు జైల్లో ఉండాలి, పోవే బయటికి అని ఇంకా మనోహరిని గట్టిగా మెడపట్టుకొని గెంటేస్తుంది బాగి. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటే ఇంకా అలా బాగి అయితే మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహరి వెళ్ళిపోతుంది అరెస్ట్ అయి జైలుకి. ఇంకా బాగి వచ్చి కుప్పకూలి, స్వామి ఏంటి నాకు ఈ పరీక్ష, 5 ఏళ్ళు నేను ఆయనకి దూరం అవ్వాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు స్వామి, ఎక్కడున్నారు, నాకు తెలియాలి అని పాపం మనసులో అనుకుంటుంటే అప్పుడే పిల్లలు స్కూల్ నుండి వస్తారు. మిస్సమ్మ ఏమైంది అని అడుగుతారు. కన్నీళ్ళు తుడుచుకుంటుంది బాగి. ఏం లేదు పిల్లలు, ఏం లేదు, వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి అని అంటారు. అవును
డాడ్తో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, వీడియో కాల్ చేయొచ్చు కదా మిస్ అమ్మ అని అంటారు. డాడ్కి ఏదో చిన్న పనుందంట, అక్కడేదో ఒక ఆపరేషన్ ఇచ్చారంట, అందుకే డాడ్ దగ్గర సిగ్నల్స్ ఉండవు, కొన్ని డేస్ పడుతుంది, సరేనా అని అంటారు. "ఆ, ఓకే మిస్ అమ్మ" అని పిల్లలు అక్కడి వెళ్ళిపోతారు. అయ్యో, పిల్లలకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది, ఛ అని పాపం మనసులో అనుకుంటుంది బాగి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అలా పాస్ అవుతాయి. అమర్ ఇంక మెల్లగా కళ్ళు తెరుస్తారు. బాగి, ఆరు, బాగి అని కలవరిస్తూ ఉంటారు. బాగియా, ఎవరా బాగి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంక సర్పంచ్ దగ్గరికి వస్తారు. "ఏం బాబు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది" అని అడుగుతారు. "సార్, బాగి, బాగి, అసలు నాకు ఆ ఒక్క పేరే గుర్తుంది. మీరు ఎవరు, నేనెవరు, నా పేరేంటి" అని ఇంకా మొత్తం గతమైతే మర్చిపోతాడనమాట అమర్. "అదేంటి సార్, మీ పేరు మీకు తెలీదా" అని అడుగుతారు. "లేదు, నాకు నా పేరు గుర్తు రావట్లేదు" అని అంటారు. "అవునా, సరే, ఆ దేవుడు మీకు ఇలాంటి రాత రాశాడు అంటే ఏదో మంచి చేయడానికే అయ్యుంటుంది. మీకు ఒక లోయ దగ్గర పడిపోయారు, అందుకే మిమ్మల్ని గాయాలతో ఉంటే మా వాళ్ళే తీసుకొచ్చి మీకు వైద్యం చేయిద్దామన్నారు. నేను కూడా వైద్యం చేయించాను. మీరేమి కంగారు పడకండి, మా ఇంట్లోనే మీరుండొచ్చు" అని అంటారు. "హో, అవునా, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్" అని అంటారు. "ఏం పర్లేదు బాబు, సర్లే, నీ పేరు ఏమని పెడదాం? ఎలాగో నువ్వు మాకు ఆ శివకొండ దగ్గర దొరికావు కదా, నీ పేరు శివ అని పెడతాం, సరేనా" అని అంటారు. "శివ, సరే సార్, ఇకపై నేను మీ దగ్గర నమ్మకంగా ఉంటాను. మీరు ఏం పని చెప్పినా చేస్తాను. నన్ను కాపాడిన మీకు ఎంత ఇచ్చినా తక్కువే" అని అంటారు. "అయ్యో, పనులెందుకులే బాబు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకో" అని ఇంకంటారనమాట. అలా ఇంకా అమర్ని వెతికిస్తూనే ఉంటారు, పోస్టర్లు వేస్తారు. పాపం బాగి కూడా పర్సనల్గా కొడైకెనాల్ వెళ్తుంది. మనోహరి మాత్రం జైల్లో కూర్చుంటుంది. రణ్వీర్ మనోహరి వైపు చూస్తూ, "చూసావా, నీ పాపం నిన్ను ఎలా తినేసిందో, ఎక్కడ ఉండేదాన్ని ఎక్కడ కూర్చోపెట్టిందో" అని అంటారు. "ఏయ్ రణ్వీర్, మనిద్దరికి బెయిల్ వస్తే మనిద్దరం..." "హలో హలో, ఆపు మనోహరి, ఇంకా ఇంకా నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూడొద్దు. నాకు బెయిల్ వచ్చేస్తుంది, నా చిన్న విషయమే కదా, నీకే బెయిల్ రాదు, నీకు నేను రప్పించను కూడా, అయినా నీ గురించి నాకెందుకు చెప్పు" అని అంటారు రణ్వీర్. "నన్ను ఇంత మోసం చేస్తావు కదా" అని అంటారు. "మోసమా, దానికి మారు పేరు నువ్వు, నేను కాదు. మర్యాదగా జైల్లో చిప్ప కుడితిను" అని రణ్వీర్ బెయిల్పై బయటికి వెళ్ళిపోతాడు. మనోహరి మాత్రం, "ఛ, ఖచ్చితంగా నేను కూడా 4 రోజుల బెయిల్ తెచ్చుకోవాలి. అమర్, అమర్ ఉన్నాడా, చనిపోయాడా అనే విషయం తెలుసుకోవాలి. నేను చనిపోయేంతలా చేయలేదు, కానీ అమర్ నాకు కావాలి" అని మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా బాగి కొడైకెనాల్ రీచ్ అవుతుంది. ఇంకా లోయ దగ్గర నించొని, "అక్కని ఇక్కడే కోల్పోయాను, ఆయన ఇక్కడే మిస్ అయ్యారు. అక్క, ఎందుకక్క, ఎందుకు మాకు ఈ మానసిక వేదన, ఎందుకు ఆయన నేను ఒక దగ్గర ఉండలేకపోతున్నాం, ఏదో ఒక అడ్డు అవంతరాలు వచ్చి ఎందుకు మేము విడిపోతున్నాం? లేదు, ఆయన ఆయన చాలా మంచివారు, ఆయన నాకు దొరకాలి, ఆయన నాకు కనపడాలి, మా బంధం నిజంగా గట్టిదైతే నువ్వే నాకు దారి చూపించాలి అక్క, దారి చూపించాలి" అని పాపం మనస్ఫూర్తిగా బాగి కోరుకుంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా కొంతమంది అయితే ఆడవాళ్ళు అటుగా వస్తూ ఉంటారు. బాగి కళ్ళు తిరిగి పడిపోవడంతో, "అయ్యో, ఏమైందమ్మా మీకు" అని అడుగుతారు. "నా భర్త, ఆయన ఆయన" అని అంటుంది. "ఏమైంది మీ భర్తకి" అని అంటారు. "నా భర్త ఇక్కడే తప్పిపోయారు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు" అనేసరికి, "చూడమ్మా, మా ఊర్లో ఒక జాతర జరుగుతుంది, కోరుకున్న కోరికలన్నీ ఆ శివయ్య తీరుస్తాడని ఒక నమ్మకం ఉంది, అక్కడికొచ్చి కోరుకో, ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది" అని ఆ ఆడవాళ్ళైతే బాగిని వాళ్ళ ఊరికి, ఏదైతే అమర్ ఉన్నాడో ఆ ఊరికి తీసుకువెళ్తారు. ఇంకక్కడ పెద్ద జాతర కాబట్టి అమర్ కూడా అలా గుడికి వెళ్తాడనమాట. గుడికి వెళ్ళి అలా మొత్తం పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే బాగి కూడా అదే గుడికి రీచ్ అవుతుంది. "స్వామి, నాకైనా ఆయన కావాలి, ఆయన నాకు కనపడాలి, కనపడితే నేను ఖచ్చితంగా నీకు 108 కొబ్బరికాయలు కొట్టి మోకాల ప్రదక్షిణ చేస్తాను స్వామి" అని మొక్కుకొని పాపం అలా కరెక్ట్గా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ అమర్ కనబడతారు. ఒక్కసారిగా బాగి అయితే ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఏవండి అని వెంటనే బాగి అమర్ని చూసి అలా ఇంకా బాగి హక్ చేసుకుంటుంది. ఎవరు మీరు అని అడుగుతాడు అమర్. ఏవండి నేను మీ భార్య బాగీని అనేసరికి ఒక్కసారిగా బాగి పేరు వినేసరికి అమర్కి చాలా అంటే చాలా షాకింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది. బాగి అని ఇంకా నీ పేరెక్కడో విన్నట్టుంది అని అనుకుంటారు. అంటే ఈయన గుర్తులేనా, నా గురించంతా మర్చిపోయారా అని పాపం బాగి చూస్తూ, ఏవండి మిమ్మల్ని నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని ఆ పెద్ద మనిషిని కలిసి ఇంకా అమర్నైతే ఇంటికి తీసుకురావాలని డిసైడ్ అవుతుంది బాగి. అలా గతం మర్చిపోయిన అమర్ని హ్యాపీగా తనే దగ్గరుండి చూసుకుంటుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.